వెల్కమ్ టు ఆర్టీవీ. మోందా తుఫాను మరొక ముందే మరో తుఫాను రానున్నదని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. దీనిపై విశాఖ వాతావరణ శాఖ అధికారి నాగభూషణం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్నటి మలక్కా జలసంధి మధ్య భాగాలపై ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు ఉదయం 8:30 గంటలకు మలక్కా జలసంధి మరియు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడినది. ఇది పశ్చిమ వాయుదిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి 24వ తారీఖున ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడే అవకాశాలు ఉన్నవి. ఇది అదే దిశలో అనగా పశ్చిమ వాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి. వీటి యొక్క ప్రభావం వల్ల సముద్రంలో గాలులు ఈరోజు నుంచి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లు అండమాన్ నికోబార్ దీవుల్లోని మరియు ఆగ్నేయ బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాతంలో గాలులు కొనసాగుతున్నవి. ఈ గాలి యొక్క వేగం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మత్స్యకారులు ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్ళిన వాళ్ళు తీరానికి 28వ తారీఖు కల్లా చేరవలసిందిగా కోరుచున్నాము. రాగల 24 గంటల్లో ఉభయ కోస్తా జిల్లాల్లో పెద్దగా వర్షాలు అయితే ఏమీ లేవు. కాకపోతే దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరియు రాగల 24 గంటల్లో రాయలసీమల్లో వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.